నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. రైతులందరికీ, ఏపీ తెలంగాణ అందరికీ పేరు పేరున శనార్థులు జరుపుకుంటూ, ఎందుకంటే ఇలా రైతు భరోసా మీద గుడ్ న్యూస్ పట్టుకొచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడాలి. ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే, మనకి ఇంతకుముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉన్న తెలిసిందే ధరణి యాప్ అని ఉండేది. భూములు అవకతవకలు జరిగినాయి. కొందరికి పక్క వారిది మాదే అయినా మాదే అనుకుంటూ ఒకవేళ ఇల్లు పెడితే మళ్ళీ సరి రాకపోతుండే అవన్నీ జరిగినాయి. కాబట్టి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వము భూభారత్ అనే యాప్ అది తీసుకొచ్చింది ఒకటి. దాన్ని నిన్న ఆవిష్కరించారు. అందులో కూడా ఇందులో కూడా బ్యాటర్ ఉంటుంది. దానివల్ల మీకు ఎంత ఉపయోగం కూడా మీకు వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. రైతు భరోసా మాత్రం మీకు 5 ఎకరాలకు రైతు భరోసా పడ్డది. ఇప్పుడు ఐదు ఎకరాల వారి పై చిలుకున్న వారికి రైతు భరోసా ఇవ్వబోతూ ఉన్నది మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే రైతులు చాలామంది నష్టపోయారు కాబట్టి ఇప్పుడు అకాల నష్టంలో ఉన్నారు. ఇప్పుడు వరి కొంతమంది కోసిర్రు. మనకు మిషన్లకు ఆవాల ఖర్చు చాలా ఉంటాయి కాబట్టి మన ప్రభుత్వం ఇప్పుడు ఈ సమయంలో వేస్తామని మరి చెప్పింది. మంచి వాటిని అందరికీ రైతు భరోసాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని గంటది గట్టి గుట్టూరిగా మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాము. లాస్ట్ మళ్ళీ వెళ్తాం. వీడియో అయితే లాస్ట్ వస్తువులో మీకు అన్నీ అర్థమవుతాయి.
చూసిరా దోస్తులు ఎట్లా ఉంది మన అప్డేట్. నేను చెప్పినట్టు చెప్తా, ఎందుకంటే మనది ఫేక్ ఉండదు. కొంతమంది ఫేక్ అని కామెంట్లు పెడుతున్నారు, కానీ నిజమే చెప్తున్నాను. ఎందుకంటే ఈ మనకు ప్రభుత్వం ఏదైతే అప్డేట్ ఇచ్చిందో దాన్ని మీకు డైరెక్ట్ మీకు చూపిస్తున్నాను. నిజమే అబద్ధం ఏది నేను రాసింది అయితే కాదు, నాకు తెలియదు. సరైన దోస్తులు అయితే మనకిప్పుడు మా ఎన్నికల ప్రకారం మాట ఇచ్చింది ఇప్పుడు మనకు రైతు భరోసా మీద ఎంత బడ్జెట్ పెట్టింది, 18,000 కోట్లు కేటాయించారు. అందులో సగం వరకు రైతు భరోసా పడ్డాయి, సగం వరకు వాళ్ళేవు. ఇప్పుడు మిగతా వారికి రైతు భరోసా వేస్తా అంటుంది. ఎందుకంటే కొంచెం వేసుకుంటూ వస్తుంది కాబట్టి టైం పడుతుంది. ఇక మనకు కూడా రైతులకు చాలా ఇబ్బంది ఉంది కాబట్టి మనం కొంచెం వెయిట్ చేయాలి. తప్పుతుందా, మన చేతుల గల పని ఆదాయే ప్రభుత్వం తలుచుకుంటే చేస్తుంది కాబట్టి. మరి ఇంకోటి ధరణి పోర్టల్ వచ్చింది తీసేసి ఇప్పుడు భూభారతి పోర్టల్ వచ్చింది. దీని ద్వారా రైతులకు ఎంతో ఉపయోగపడతాయని కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి మరి తెలుసుకుందాము. అందరికీ రైతు భరోసా పడాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడు మనకు ఎన్నికల ప్రకారం మనం ఏంది కొత్త రేషన్ కార్డులు ఇస్తానని, కొంతమంది కొత్త రేషన్ కూడా వచ్చినాయి, లిస్ట్ వచ్చింది, సన్న బియ్యం ఇచ్చింది, చాలా పథకాలు ఇట్లాంటివి చేస్తుంది కాబట్టి కొంచెం సపోర్ట్ అయితే వేయాలి. రైతు భరోసా మెల్లమెల్ల వేసుకుంటూ వస్తారట. మరి అందరికి రైతు భరోసా ఇవ్వాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై తెలంగాణ అంటున్నా. మళ్ళా కలుద్దాం వీడియోలో.